హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అండి. 7 అయిపోయింది. ఇంకా నేను లేసాను, పిల్లలు ఇద్దరు ఇంకా పడుకొని ఉన్నారు. ఇంకా లేచేసి ఫ్రైడే కదా, మొత్తం కసు అంతా చిమ్మేసి బండ్లు అయితే తుడిచేసుకున్నాను. ఇంకా ఛాయ్ అయితే పెట్టుకున్నాను నా కోసం తాగడానికి. ఇంకా ఛాయ్ తాగేసి ఇంకా చట్నీలోకి దోశ ఉంది ఆ రోజు పిండి. ఇంకా దాంట్లోకి చట్నీ అయితే పల్లి చట్నీ చేస్తున్నాను. ఇంకా దానికోసం పల్లీలు వేయించుతున్నాను. ఇంకా మా వాడికి స్నాక్స్ గ్రేప్స్ పెట్టేసి వాటర్ బాటిల్ పోసేసి బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళు వేసి ఆడుకుంటున్నారు. ఇంకా వాడి కోసం అయితే దోశ వేస్తున్నాను. ఇంకా అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. స్నానం అంతా అయిపోయింది. ఇంకా దోశ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకా తినేసి స్కూల్కి అయితే రెడీ చేసి పంపించేసి వచ్చాను. ఇక్కడ అన్నీ కడిగేసి పెట్టుకున్నాను. ఇదైతే ఈవినింగ్ అండి. ఇంకా పూజ చేసుకోవాలని, స్నానం చేయాలనేసి 3:30 కల్లా ఇవన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం నైట్ అన్నం చాలా ఉందని పులిహోర కలిపేసి చట్నీ చేశాను. పెరుగులోకి రైస్ వండాను. ఇంకా అదైతే తీసి పెట్టేసి ఇంకా అన్నీ కడిగేసి పెట్టుకున్నాను. పూజ సామాన్ కూడా కడుక్కొని ఇంకా సాయంత్రం అయితే పూజ చేసేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ చేసుకున్నాను, పొద్దున కుదరలేదనేసి. ఇక్కడ చూడండి, ఇంకా మా వాడు ఇట్లా బ్యాగ్ వేసుకొని దయ్యం అని భయపీయడము, ఆటలాడడం చేస్తున్నాడు. ఇంకా మా చిన్నోడు కింద ఆడుతూ ఉన్నాడు. ఇంకా వాడికి జ్వరం వచ్చిందండి. ఇంకా సిరప్ వేస్తూ అట్లా అట్లా చూసుకుంటూ మీదనే ఉంటున్నాడు. ఇంకా చూసుకుంటూ పని అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ వీడు ఆడుకుంటుంటే వాళ్ళ అన్నని చూసి బాగా నవ్వుకుంటూ ఉంటాడు. అక్కడ పాటలు పెట్టుకొని డ్యాన్సులు అంట అది పెట్టుకొని ఆడుతున్నాడు. ఇంక నా మీద ఉంటే ఎంతసేపు నేను నవ్వుకుంటా, చూడండి ఎలా నవ్వుతున్నాడు. వాళ్ళ అన్న అక్కడ పైన మిషన్ మీదకి ఎక్కిండు. వాళ్ళ అన్నని చూసి నవ్వుతున్నాడు. ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి ఇట్లా అట్లా పెట్టబోయినా ఎక్కి చూడండి ఎలా చేస్తుండదు. టీవీ బాక్స్ అదేం కదలదు, కింద పడదు, అటుపక్క సామాను ఉన్నాయనేసి దాని పైకి ఎక్కుతూ ఆడుతుంటాడు. వాడు ఎక్కుతున్నాడని వాళ్ళ అన్న ఎక్కిండని వాడు కూడా చూడండి ఎలా ఎక్కాలని చూస్తున్నాడు. ఎక్కడ ఎక్కుతాడు, వాడు ట్రై చేస్తున్నాడు. అన్న ఎక్కిండు కదా నేను ఎక్కుతా అన్నట్టుగా ఎక్కుతూ ఉన్నాడు పైకి. ఏరా నువ్వు ఎక్కుతావా అంటే నవ్వుతూ ఉన్నాడు అక్కడ. ఇక్కడైతే ఇంకా నైట్ డిన్నర్లోకి ఇంకా నాకు రైస్ వద్దు, దోశ కావాలన్నాడు వాడు. ఇంకా దోశ అయితే తినిపించేస్తూ ఉన్నాను అక్కడ. ఇంకా చిన్నోడు కూడా నా ఒళ్ళోనే ఉన్నాడు. ఇంకా తినేసి వీడైతే పడుకున్నాడు. ఇంకా వీడు ఆడుతున్నాడు. ఇల్లు చూడండి ఎలా ఉందో, గందరగోళంగా ఉంది. ఇంకా మా చిన్నోడికి కూడా మళ్ళీ జ్వరం వచ్చిందని సిరప్ వేసేసి ఇంకా వీడినైతే పడుకోబెట్టేసి ఇంక ఇల్లంతా అవన్నీ తీసేసి అక్కడ రోజు ఈ సామాన్లు రోజు 2-3 సార్లు సర్దాల్సి వస్తుంది. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి. ఎప్పుడంటే అప్పుడు పిల్లలున్న కూడా ప్రతి ఒక్కరి ఇల్లు ఇలాగే ఉంటుందేమో. ఇదండి ఇవాళ బ్లాగ్. నచ్చితే